వైఎస్ విజయమ్మ గారు వైఎస్ షర్మిలకి ఓటు వేయాల్సిందిగా కడప ప్రజలను అభ్యర్థిస్తూ అమెరికా నుంచి ఒక వీడియో చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ విజయమ్మ గారి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే. వైఎస్ విజయమ్మ గారు షర్మిల గారికి సపోర్ట్ చేయడంతో జగన్మోహన్ రెడ్డి వైఎస్ విజయమ్మ మీద గుర్రుగా ఉన్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అసలు ఎట్లా ఆయన కోపంగా ఉంటారండి? తన్ని తరిమేశాడు కదా ఆయన. ఓకే, తన్ని తరిమేశాక ఆవిడ ఏం చేయాలో దిక్కు తోచక ఈరోజు మనవడి దగ్గర ఉంది. ఆవిడ కూతురు దగ్గర ఉన్నా అతను భరించలేడు, కూతురికి సపోర్ట్ చేస్తున్నాం అంటాడు. సో మీకు ఓపెన్గా అతను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, షర్మిల రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదు అని. సో అలాగే విజయమ్మ గారు కూడా రావడం ఇష్టం ఉండదు ఆయనకి. ఇప్పుడు విజయమ్మ గారు వచ్చి షర్మిలతో పాటు ఇప్పుడు ప్రచారంలో ఉండొచ్చు. అసలు నిజంగా చెప్పాలంటే ఆవిడ ఒంటరి పోరాటం చేస్తుంది, ఎవరు షర్మిల. అలాగే సునీత కూడా ఒంటరిగా పాపం పోరాటం చేస్తున్నారు. అటువంటి అప్పుడు విజయమ్మ లాంటి పెద్ద మనిషి కూడా ఉండి వాళ్ళకి ఒక తల్లి స్థానంలో ఉన్న ఆవిడ కనుక వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే ఇంకా బాగుండేది. కానీ కొడుకు కోసం అని ఆవిడ దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే ఎంత భయపడుతున్నారో చూడండి. కొడుక్కి ఈరోజు తల్లి భయపడుతోంది, షర్మిల సునీత కూడా అన్నగారికి భయపడుతున్నారు. ప్రాణహాని ఉంది అని చాలాసార్లు చెప్పారు. అయినా కూడా గత్యంతరం లేని స్థితిలో వాళ్ళు ఈరోజు షర్మిల ఒక ఎంపీగా నిల్చోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆవిడ క్లియర్గా చెప్తోంది, నా అన్న మీద పోరాటం ఇది, ముఖ్యంగా అవినాష్ రెడ్డి కోసం నేను నిల్చున్నాను. నిన్న కూడా ఎవరో కమెంట్స్ పెడుతున్నారండి, ఒక వీడియో చేశారు. అమాయకుడు, మంచివాడు, చిన్నోడు అలాంటి అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అంత ఖచ్చితంగా చెప్పాక కూడా షర్మిల ఎందుకు నిల్చుంటుంది? వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు జనాలు. అసలు వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడతారండి? అంటే షర్మిల కంటే వాళ్ళకి తెలుసా? ఇప్పుడు ఆడవాళ్ళకి శత్రువులు అంటే ఇదే మరి. ఇప్పుడు అంటే ఆవిడ రాజకీయాల్లోకి రాకూడదా? అసలు ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే కొడుకు రావాలి, కూతురు రాకూడదా? ఇంకా ఎంత వెనకబడి ఉన్నారు వీళ్ళంటే. అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత వెనకబడి ఉన్నాడు ఆలోచన విధానంలో. ఇది ప్రజలు కూడా గుర్తించాలి. మహిళలు రేపు పొద్దున ఓటేసేటప్పుడు నా అక్క చెల్లెళ్ళు అంటాడు కదా, అక్క చెల్లెళ్ళు అందరూ బందీలు అయిపోవాలి, ఇంట్లో వంటింటికే పరిమితం అయిపోవాలా? నీ భార్య ఏమో శుభ్రంగా ఎంజాయ్ చేసి నీ భార్య మాట నువ్వు వింటావు అని ఇక్కడ ఈవిడ మాత్రం బయటకు వచ్చి మాట్లాడకూడదు. నీ అవసరానికి, నీ అవినాష్ రెడ్డి అవసరానికి భారతీ రెడ్డి వచ్చి ప్రచారం చేయాలి. నీ తల్లి ఈరోజు రియలైజ్ అయ్యి ఆవిడ ఆ రోజు చెప్పింది, ఆవిడ రాజన్న రాజ్యం కోసం నా కొడుక్కి ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి అని 2019లో అడిగి ఆవిడ దానికి తగ్గ ఫలితాన్ని ఈ 5 ఏళ్లలో అనుభవించింది. ఆవిడ అనుభవించి ఇల్లు వదిలి పారిపోయి దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆవిడకి. అటువంటి మనిషి ఈరోజు అది రియలైజ్ అయ్యి, కాదు రాజశేఖర రెడ్డి అసలైన వారసురాలు నా కూతురు షర్మిలే అనేది ఆవిడకి స్ఫురణకు వచ్చి ఆవిడకి అది గ్రహించుకుని ఆవిడ కరెక్ట్గా నిన్న, ఎందుకంటే ఇవాళ ఇచ్చినా కూడా దానికి విలువ ఉండదు, నిన్న ఇవ్వటం అనేది చాలా మంచి పని చేసింది. అందుకని ఆవిడ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆవిడ అది ఒక బైట్ లాగా చాలా మంచి పని చేసింది. నీకంత భయం ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డికి భయం ఎందుకండి? నువ్వు గెలుస్తాననుకుంటున్నావు కదా, వైనాట్ 175 అన్నావు కదా. వైనాట్ 175 అన్నప్పుడు వైనాట్ కడప, వైనాట్ పులివెందుల, అంతే కదా. సో నీకెందుకు భయం? ఎందుకు ఉలికి పడుతున్నావు? ఇప్పుడు ఎంత అసలు ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి, పదాలు కూడా రావట్లేదు మనకి. అతను ఎంత సంకుచిత మనస్తత్వం, ఎంత స్వార్థం. అంటే తనకే అందరూ చెయ్యాలి, తన్నే అందరూ ఒక రాజుగా కూర్చోబెట్టాలి, ఒక ముఖ్యమంత్రిని చెయ్యాలి. తను మాత్రం ఎవరికి ఏమీ చెయ్యడు. బటన్ నొక్కి సంక్షేమం అంటాడు, డబ్బులు వేస్తాడు. గత 4 నెలలుగా బటన్ నొక్కాడు, డబ్బులు వేయలేదు. లాస్ట్ మినిట్లో కోర్టులకు వెళ్తాడా? ఎవడి సొమ్ము అండి కోర్టులకు వెళ్ళటానికి? అది ప్రజల సొమ్ము. ఇట్లా మోసాలు చేస్తే ఎట్లాగండి? అది తల్లి గుర్తించింది, చెల్లెలు ముందే గుర్తించి బయటకు వచ్చింది. తను అదే చెప్తోంది, నా అన్న వల్ల రాష్ట్రం ఏమీ అభివృద్ధి చెందలేదు, నా అన్న సొంత చెల్లెలకే మోసం చేశాడు, ఇంకా మీకేం చేస్తాడని అడుగుతోంది. నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, ఇవన్నీ ఉట్టి మాటలు అని నేను చెప్తోంది ఆవిడ గట్టిగా. కాబట్టి ఇవాళ విజయమ్మ గారు దాన్ని వదలటంలో తప్పులేదు. ఆ వీడియోని మీరు చూస్తే ఆవిడ ఎంత బాధపడుతున్నారో ఆ ఫోటోలో ఆవిడని చూస్తే, ఆ వీడియోలో మనకు అర్థమవుతుంది. మనిషి చిక్కిపోయి నల్లబడిపోయి ఆవిడ చాలా బాగలేరు మనిషి కూడా. అంటే ఎంత వేదన. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోవటం అనే దేశాన్ని ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యే వరకు ఆవిడ రావడానికి లేకుండా ఆవిడ వెళ్ళిపోయారేమో. అంటే మనం అనుకోవటానికి
అందుకనే ఆవిడ మొహంలోని నా కళాకాంతి లేదు. ఇప్పుడు ఆవిడ చెప్పింది, నా రాజశేఖర రెడ్డి వారసురాలిగా మీరు షర్మిలని గెలిపించండి కడపలో అని చెప్పింది. అంటే ఆవిడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఆవిడ అసలు పాప ఏదో అక్కడ వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనుకుంది. ఆవిడ ఇక్కడ కూతుర్ని బతకనివ్వట్లేదు అన్నది అర్థమయ్యి ఆవిడ ఆ రకంగా చెప్పాల్సి వచ్చింది. దానికి జగన్మోహన్ రెడ్డి బాధపడ్డా బాధ లేదు, కోపం తెచ్చుకున్నా పర్వాలేదు. ఏం చేస్తాడు ఆయన? మనుషుల్ని చంపేస్తాడా? అది కూడా చేయమనండి. జనాలు వాళ్ళు కూడా దానికి కూడా రెడీగా ఉన్నారు. షర్మిల అదే చెప్పింది. వదిన్నే అడిగారు కదా వాళ్ళిద్దరు, సునీతను షర్మిలను, 2 గొడ్డళ్ళు ఇంకా మా మీద వేటేస్తావా అన్నట్టుగా, ఎవరి మీద వేస్తావని అడిగారు. సో ఈ గొడ్డల రాజకీయాలు, ఈ వేట్లు వాళ్ళకి అలవాటు అయి ఉండొచ్చు. వీళ్ళు ప్రజా కోర్టులో వీళ్ళు తీర్పు అడుగుతున్నారు కాబట్టి ప్రజలే రేపు పొద్దున్న షర్మిలకి తీర్పు చెప్తారు. ఖచ్చితంగా ఆవిడని నెగ్గిస్తారు. విజయమ్మ మాట కూడా అది అక్కడ బాగా పనిచేస్తుంది. వైఎస్ విజయమ్మ గారు మద్దతు తర్వాత షర్మిల గారి గ్రాఫ్ కడపలో బీభత్సంగా పెరిగింది. ఇక కడప ఎంపీ స్థానాన్ని షర్మిల గారు కైవసం చేసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే కొద్దిగా ఆవిడ ఇంపాక్ట్ ఉంటుంది. అసలంటూ షర్మిలకి లేకుండా లేదు కదండి. ఇప్పుడు షర్మిలకి ఒక రాజశేఖర రెడ్డి కూతురుగా ఒక పాదయాత్ర చేసింది, అన్నగారిని గెలిపించింది అన్న సానుభూతి ఉంది. అవినాష్ రెడ్డి ఇలాంటి ఒక హంతకులకి అంటే వాళ్ళకి సపోర్ట్ చేసిన అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఈవిడ నిల్చుంది అన్నది కడప ప్రజలు గ్రహించారు. కాబట్టి ఇప్పుడు దానికి ఇంకొంచెం ఊతమిస్తూ ఈవిడ స్టేట్మెంట్ అనేది ఉంది. కాబట్టి కొంతవరకు ఇది కూడా పనిచేస్తుంది. ఆల్రెడీ ఆవిడని గెలిపించాలని వాళ్ళు అనుకుని ఉంటారు. ఇప్పుడు ఏదైతే ఆవిడ మీద నిందలేశాడో జగన్మోహన్ రెడ్డి షర్మిల మీద, ఆ నిందలకి సమాధానం ఆవిడ నిన్న ఇచ్చారు ఆ వీడియో ద్వారా. అంతే కదా. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారండి? రాజశేఖర రెడ్డికి పుట్టలేదు షర్మిల అన్నాడు. సో కాదు, నా వారసురాలు అంటే నా భర్తకి వారసురాలు షర్మిలే అని నిన్న విజయమ్మ గారు చెప్పారు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి మొహమ్మే కొట్టినట్టే. అంతే కదా. నువ్వు ఇలాంటి పాడు మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు అసలు అనర్హుడివి ముఖ్యమంత్రిగా, లేకపోతే అసలు రాజకీయ నాయకుడిగానే నువ్వు పనికిరావు అని ఇండైరెక్ట్గా ఆవిడ చెప్పారు. కాబట్టి ఇవన్నీ కలిపి ఖచ్చితంగా షర్మిల గెలుస్తారు. ఇప్పుడు ఈ తల్లి చెప్పినందువల్ల ప్రజల్లో కూడా ఇంకొంచెం అంటే ఈవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు కాబట్టి ఈవిడికి ఒక సరైన గౌరవం నిన్న దక్కింది అని నేను అనుకుంటున్నా. రాజశేఖర రెడ్డి కూతురుగా ఆవిడకి ఒక ఏమంటారు రాజముద్రలాగా అనుకోండి. అది అంటే ఈయన మాట్లాడిన మాటలు పనికిమాలినవి అని చెప్పి తల్లి చెప్పింది, ప్రజలు గుర్తించారు నిన్న. సో రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కడప ఎంపీ స్థానం నుంచి షర్మిల గారు చక్రం దిబ్బోతున్నారంటారా? ఖచ్చితంగా ఆవిడ అవుతారండి. ఆవిడ ఎదురు చూస్తున్నారు. సో ప్రజలు కూడా మద్దతు ఇచ్చి కాంగ్రెస్ తరఫున ఆవిడని గెలిపించాలని మనం కూడా కోరుకుందాం. తప్పే ఉంది. అన్ని పార్టీల్లోంచి అందరూ రావాలి, దానికి మనకేమీ అబ్జెక్షన్ లేదంటే ఇక్కడ స్థానాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఎవరు వస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.